సావిత్రి గారిని జీవితంలో ఒక్కసారన్నా నేను కలుసుకోగలనా, ఒక్కసారన్నా ఆవిడతో ఫోటో దిగ్గలనా, ఒక్కసారన్నా ఆవిడకి షేక్ హ్యాండ్ ఇవ్వగలనా అని అనుకునేవాడు. నా అదృష్టం బాగుండి నేను నటుడినయ్యి 7-8 సినిమాల్లో ఆవిడతో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది. అన్ని చిత్రాల్లో కూడా ఆవిడ నాకు తల్లిగా యాక్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఆవిడని నేను అమ్మ అనే పిలిచాను తప్ప సావిత్రి గారు అని ఎప్పుడు ఏ రోజున పిలవల. అలాగే ఆవిడ కూడా నన్ను అబ్బాయిని పిలిచేదే తప్ప ప్రేమతో మురళీమోహన్ అని కూడా ఎప్పుడు పిలిచేది కాదు. అంత ఆత్మీయంగా ఉండేవాడు. చాలా చాలా ఆవిడ ఎంత గొప్ప నటి అనేది వాళ్ళు గొప్పగా చెప్పక్కర్లేదు. అప్పుడు పెద్ద మనిషి అన్నారంట, మీరెవ్వరూ హీరోలు కాదయ్యా ఈ సినిమాలో, హీరో హీరోయిన్లు 2 కూడా సావిత్రి అనయ్యా. ఆవిడ మాయా గతోద్గజుడు స్త్రీ రూపంలో ఉన్నప్పుడు చేసిన నటన దాని హైలైట్. ఆవిడ నిజమైన హీరో అని చెప్పి అన్నారు. అలా ఒక గొప్ప నటి. ఆవిడతో నాకున్న అనుబంధం నేను జీవితంలో మర్చిపోలేను. చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర కూడా.